డిష్ వాషర్ గురించి చాలా వరకు అడుగుతూ ఉన్నారు. నేను ఒక 1.5 ఇయర్ ముందైతే వీడియో చేశాను డిష్ వాషర్ గురించి. నా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా. సో, మళ్ళీ అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా! మనకసలు వాషింగ్ మెషిన్ ఎంత కామన్ అయిపోయిందో డిష్ వాషర్ కూడా అంతే కామన్ అయిపోయింది కదా ఇప్పుడు. సో, నేనొచ్చేసి ఇప్పుడు రేపు సెప్టెంబర్‌కి నాకు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతదనమాట డిష్ వాషర్ తీసుకొని నేను. అయితే ఇది బాష్ డిష్ వాషరు. అయితే మనకి కొంచెం తక్కువ ప్లేస్‌మెంట్స్‌ది తీసుకున్నాను నేను. 13 ఆర్ ఇంకా తక్కువో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను నా డిష్ వాషర్ లింక్ వచ్చేసి ప్రొడక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డీటెయిల్‌గా బిల్‌లో చూసిస్తాను. నేను తీసుకున్నప్పుడు అయితే 48,000 అయిందనమాట ఇది బాష్. సో, చాలా చూసాం మేము. ఎల్‌జీ చూసాము, సామ్‌సంగ్ చూసాము, ఐఎఫ్‌బీ చూసాము. అండ్ అన్నిటికన్నా కూడా మేము పర్సనల్‌గా ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి బాష్ బెస్ట్ అనేసి డిసైడ్ అయ్యాము. అసలు ఎంత నమ్మకంతో తీసుకున్నామో అంత మంచి పెర్ఫార్మెన్స్ అన్నమాట. అసలు ఎప్పుడు నేను ఇన్నాళ్లలో ఈ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోబోతుంది కదా! ఈ 3 ఇయర్స్ లో ఒక 2, 3, 4 సార్లేమన్నా హ్యాండ్ వాష్ చేసి ఉంటానేమో గిన్నెలు. ప్రతిరోజు వాడుతూనే ఉన్నాను. ఇంట్లో ఊరెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్న నాళ్ళు ప్రతిరోజు కూడా బాష్ డిష్ వాషర్ అనేది వాడుతూనే ఉన్నాము. అసలు ఒక్క ప్రాబ్లం లేదు. ఇప్పటికి ఒక్క ప్రాబ్లం లేదు. హైదరాబాద్ నుండి తిరుపతికి తీసుకొచ్చాను కదా! ఆ ట్రావెల్‌లో కూడా ఏమీ అవ్వలేదు ఇది అస్సలు. అయితే ఇక్కడ ఇన్‌స్టాల్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా పర్ఫెక్ట్‌గా ఉంది, క్లీన్‌గా కూడా ఉంది అని చెప్పారు. మనము ఫ్యూ మంత్స్‌కి ఒకసారి సర్వీస్ బుక్ చేసుకుంటాం కదా! క్లీనింగ్ సర్వీస్. అసలు ఇన్నాళ్ళలో క్లీనింగ్ కూడా చేయించలేదు నేను. క్లీనింగ్ సర్వీస్ కూడా చేయించలేదు. అంత పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట. చాలా నమ్మకంగా తీసుకోవచ్చు బాష్ డిష్ వాషర్‌ని అయితే. అయితే దీనికొచ్చేసి మనము సాల్ట్ అయితే యూజ్ చేయాలి. డిష్ వాషర్ సాల్ట్. అదేంటంటే డైలీ ఫిల్ చేసేది కాదు. ఒక్కసారి దాన్ని పెట్టేసామనుకోండి, ఫిల్ చేసి లోపల పోయాలి. ఒక దగ్గర ఒక సాల్ట్ ఉంటది. బాష్ వాళ్ళదే ఉంటదనమాట. అది వేసేసామంటే ఒక 30 వాషెస్, 25, 30 వాషెస్ తర్వాత మళ్ళీ రీఫిల్ చేయమనేసి అడుగుతదనమాట. సాల్ట్ అయిపోయింది రీఫిల్ చేయమని. సర్ఫ్ అంటే మనకి డిష్ వాష్ డిటర్జెంట్ పౌడర్ ఉంటది కదా! అది డైలీ పోసుకోవాలి. ఎంతో అక్కర్లేదు. చాలా కొంచెం ఒక టీ స్పూన్ అయితే ఫుల్‌గా లోడ్ చేసిన గిన్నెలన్నీ క్లీన్ చేయడానికి సరిపోతుంది. మరీ ఎక్కువ పోసేసినా మనకి వదలదు అది. ఆ సోప్ అనేది గిన్నెల మీద ఉండిపోతుంది. కొంచెం వేసుకుంటే చాలు. అండ్ రిన్సైడ్ అని ఇంకోటి ఉంటుంది. ఆ రిన్సైడ్ అయితే ఆప్షనల్ అండి. నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను కదా! నేను అసలు వాడట్లేదు రిన్సైడ్. రిన్సైడ్ పర్పస్ ఏంటంటే మనకి ఇప్పుడు స్టీల్ గిన్నెలు ఏమన్నా మనం కడిగేసి పెట్టామనుకోండి అట్లానే, అందులో వాటర్ వచ్చేసి ఆరిపోయి మచ్చలుగా పడిపోతది కదా! వైట్‌గా. అది పడకుండా ఉండడానికి ఇదొక ఆయిల్ కంటెంట్ టైప్ అన్నమాట. ఆ రిన్సైడ్ కలిసిన నీళ్ళతో అయితే ఆ నీళ్ళ చుక్క అనేది అస్సలు గిన్నెల మీద లేకుండా కంప్లీట్‌గా జారిపోతది కిందకి. సో, మనకు ఆ మచ్చలు ఉండవు. నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటంటే రిన్సైడ్ వేసినప్పుడు వాష్ చేసిన గ్లాస్ గానీ, ప్లేట్ గానీ ఏదన్నా మళ్ళీ నేను ఇట్లా రుద్దాను అనుకోండి, కొంచెం సోపీగా వస్తుంది. దానివల్ల ప్రాబ్లం లేదంటున్నారు. ఉందో లేదో మనకు అనవసరము. అది చేసే పని ఏంటి అంటే గిన్నెల మీద మచ్చలు లేకుండా చేస్తుంది. వాటర్ చుక్కలు లేకుండా చేస్తుంది అనమాట. అది ప్రాబ్లం కాదు కదా! మనం డైలీ యూజ్ చేసుకునే గిన్నెలకి ఏముంది, అదే వాటర్ చుక్క పడి అదేమన్నా మచ్చబడితే దానివల్ల మనకు ప్రాబ్లం కూడా ఏమీ లేదు కదా! సో, నేను అదైతే వదిలేసాను. వాడట్లేదు నేను అసలు రిన్సైడ్. ఓన్లీ సాల్ట్ అండ్ ఇది మనకి డిటర్జెంట్ పౌడర్ అంతే. తర్వాత ఫినిష్ అని వేరే టాబ్లెట్స్ ఏవో వచ్చాయి. నేను వాటికి కూడా సాటిస్ఫై అవ్వలేదు. నేను కంప్లీట్‌గా ఇన్నాళ్లలో యూజ్ చేసిన దాన్ని బట్టి నేను సాటిస్ఫై అయింది ఏంటంటే బాష్ వాళ్ళదే డిష్ వాష్ డిటర్జెంట్ ఉంది కదా! అది. టాబ్లెట్స్ అయితే నాకు అస్సలు యూజ్‌ఫుల్ అని అనిపించలేదు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఎక్కువ గిన్నెలు పెట్టేస్తాము. ఒక్కోసారి ఫుల్‌గా లోడ్ చేస్తాం. ఒక్కోసారి హాఫ్‌గానే లోడ్ చేస్తాము. అప్పుడు టాబ్లెట్ ఫుల్ వేసేయాలి. లేదంటే దాన్ని కట్ చేసి వేయాలి. ఆ పనులన్నీ ఎందుకు? సర్ఫ్ లాగా పౌడర్డ్ డిటర్జెంట్ అనుకోండి, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. సో, ఆ 3 తీసుకోవాలంటే నాకు 1 ఇయర్‌కి వచ్చేసి అయింది. అప్రాక్సిమేట్‌లీ నాకైన ఎక్స్‌పెండిచర్ ఏది రిన్సైడ్ వాడితే సంగతి చెప్తున్నా. రిన్సైడ్ మనకి డిటర్జెంట్ పౌడర్ అండ్ సాల్ట్, డిష్ వాషర్ సాల్ట్ ఈ 3 కలిపి 1 ఇయర్‌కి వచ్చేసి మనకి ఒక 5,000 కూడా 4,000 కూడా అవ్వదన్నమాట. సో, టోటల్లీ నేను చెప్పాలి అని అంటే దీనికి మెయింటెనెన్స్ విత్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా అనుకుందాము. ఒక 5,000 కూడా దాటదు మనకి 1 ఇయర్‌కి. సో, దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ అనేది చెప్పలేము. కానీ మనం వాడే గిన్నెలను బట్టి ఉంటది. సో, అందరికీ తెలుసు స్టీల్ ఆర్ గ్లాస్ వేర్ అనేదే పెట్టాలి. ఇంకా వేరేవేమీ పెట్టకూడదు. ప్లాస్టిక్స్ కానీ, నాన్ స్టిక్ కానీ, అల్యూమినియం ఇవేమీ పెట్టకూడదు అనేది అందరికీ తెలిసిన విషయమే కదా! సో, టప్పర్ వేర్ అంటే డిష్ వాషర్ సేఫ్ అనేసి వస్తాయి కొన్ని
మనకి కంటైనర్స్ కదా, అలాంటివి అయితే పెట్టుకోవచ్చు, వాటితో ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ కొన్నిటికి ఇట్లాంటి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, ఇవి కూడా ఏమీ అవ్వవు. మామూలు ప్లాస్టిక్ ఏమైనా ఉంటాయి కదా, అవైతే కరిగిపోతాయి, అసలు మెల్ట్ అయిపోతుంది మనకి. ఒకసారి దీనిలో వేసి చూసాం అనుకోండి, అది మెల్ట్ అయిపోయింది అనుకోండి, అసలు అది ఫుడ్ గ్రేడ్ కాదు అని చెప్పి అక్కడ నుండి అలాగే డస్ట్బిన్ లో పడేసేయచ్చు కూడా. సరే, అవి కూడా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే 5 లీటర్ కుక్కర్ దాటి ఇంకా పెద్ద కుక్కర్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇందులో మనకి యూజ్ ఉండదండి. పెద్ద పెద్ద గిన్నెలు వాడదాం. ఒక్కొక్క ఇంట్లో ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ అలా ఉన్నారనుకోండి, ప్లేట్స్ ఎక్కువ ఉంటాయి, కుక్కర్లు వాడే కడాయిలు, కర్రీస్కి వాడే కడాయిలు కూడా పెద్ద పెద్దవి ఉంటాయి కదా. అలాంటప్పుడు కొన్ని ఏమో వాష్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని ఏమో దీనిలో వేసుకోవాల్సి వస్తుంది. ఈ గ్లాసుల కోసం, స్పూన్ల కోసం డిష్ వాషర్ కొనుక్కోవడం కన్నా ఆ కడాయిలు, కుక్కర్లు కడుక్కున్నప్పుడు దాంతోపాటు ఇవి కూడా కడిగేసుకోవడమే బెస్ట్ అవుతుంది. చిన్న ఫ్యామిలీస్, ఇప్పుడు మాలాగా 2+1, మేమిద్దరము, పాప, ఇంకా అంతే. కొన్ని చిన్న చిన్నవే ఉంటాయి, ఇవి చిన్న చిన్న లంచ్ బాక్స్లు లేదా బటర్ మిల్క్ గ్లాసులు, ఇంకా పాలు గిన్నెలు చిన్నవి, ఒక 1/2 లీటర్ పాలు మాత్రమే కాచుకోవడానికి గిన్నెలు, ఒక 4 ప్లేట్లు, ఇట్లానే అనమాట. ఒక 2 కాఫీ గ్లాసులు, ఒక మిల్క్ గ్లాస్, ఇంకా ఒక బటర్ మిల్క్ గ్లాస్, ఇట్లాంటివి ఉంటాయి. అన్ని కలిపి ఇన్ని అవుతాయేమో, అంతే, అంతకన్నా అవ్వవు. బయట ఏదో సౌండ్స్ వస్తున్నాయి, ఇగ్నోర్ చేయండి. బాల్కనీలో యూటిలిటీ ఏరియాలో కూర్చొని మాట్లాడుతున్నాను. డిష్ వాషర్ గురించి చెప్పేటప్పుడు డిష్ వాషర్ దగ్గర కూర్చొని మాట్లాడాలి అని చెప్పేసి. సరే, నేనైతే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు జస్ట్ హ్యాండ్ వాష్ చేస్తే సరిపోతుంది, కొన్ని నీళ్లతో తొలిపేస్తే సరిపోతుంది అనేవి ఉంటాయి కదా, అలాంటివన్నీ నేను తొలిపేసి ఇందులో వేసేసుకుంటా. పైన ఒక స్టీల్ స్టాండ్ పెట్టేసుకుంటాను, డిష్ వాషర్ పైన పెట్టేసుకొని జస్ట్ అలా కడిగేసి పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఇత్తడి వాడుతూ ఉంటాను. నేను ఏదో కరివేపాకు క్లీన్ చేయడానికి వాడుకున్నా, మాక్సిమం తగ్గించేస్తాను. ఇట్లాంటివి డిష్ వాషర్లో వేయకూడనివి ఉంటాయి కదా కొన్ని, అవి వాడడం అయితే తగ్గించేస్తాను. ఎప్పుడో రేర్ గా అయితే యూజ్ చేస్తా. ఇవన్నీ కూడా జస్ట్ వాటర్ వాష్ చేసేసి పైన దీంట్లో పెట్టేస్తా ఉంటాను అనమాట. అలాగే మిక్సీ జార్లు, ఇవి కూడా, ఇవి మనము మొదట్లో నేను తెచ్చుకున్నప్పుడు అయితే కుక్కర్కున్న గ్యాస్కెట్ కూడా వేసేసా. అదేమైందో తెలుసా, గట్టిగా రాయిలాగా అయిపోయింది, ఇట్లా వంచితే టప్ టప్ అని ఇరిగిపోయింది. సో ఎందుకంటే ఇది చాలా వేడిలో మనకి వాష్ చేస్తుంది అనమాట. అయిపోయిన తర్వాత అసలు ఇది రన్నింగ్ లో ఉండేటప్పుడు ఇట్లా టచ్ చేసినా కూడా వేడిగా ఉంటది, బాగా వేడిగా అనిపిస్తుంది మనకి. అయిపోయిన తర్వాత వెంటనే తీసినా కూడా స్మోక్ మనకు అట్లా వచ్చేస్తుంది అనమాట, అంత వేడి వచ్చేస్తుంది. సో అంత వేడి అంటే ఏవి ప్లాస్టిక్స్ భరించలేనంత వేడి అనమాట. ఇంతకు ముందు నా దగ్గర వేరే మిక్సీ ఉండేది, ప్రీతి జోడియాక్ది. దాని జార్లు, ఇవిగో ఈ లిడ్స్ ఇవన్నీ పెట్టేసేదాన్ని. ఈ లిడ్స్ వచ్చేసి కొన్ని రోజులు వాడకం తర్వాత ఇట్లా 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 క్రాక్స్ వచ్చేసాయి మొత్తం. అంటే ఆ వేడిని ఇవి కూడా భరించలేకపోయాయి. ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ అయితే మాత్రమే భరించగలిగిద్ది అనమాట. స్టీల్లో కూడా కొన్ని డూప్లికేట్స్ వస్తాయి కదా. మా ఇంట్లో ఏమేమి డూప్లికేట్ స్టీల్స్ అంటే ఒరిజినల్ కాకుండా ఉన్నవి ఏంటి, అతుకులు ఉన్నాయి ఏంటి అనేది ఇది కొన్న తర్వాత తెలిసింది నాకు. అవన్నీ డిస్పోజ్ చేసేసాను. క్రాక్స్ పగులుతాయి ఇక్కడ, గ్లాసులు కానివ్వండి, ఈ బౌల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పగులుతాయి. అంటే ఒరిజినల్ స్టీల్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ లో కొన్ని అతుకులు పడేవి ఉంటాయి కదా మనకు కనపడకుండా ఇన్విజిబుల్ గా, అవి కూడా పగులుతాయి. సో అవి కూడా తీసేసేయడమే అవుతుంది మనకి. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచివి అనేది మనకి క్లీన్ చేస్తుంది అనమాట ఇది. లేకపోతే పగలగొట్టేస్తుంది అది. ఇంకా అన్ని ఇక స్టీల్ ను కూడా పగలగొట్టేస్తుంది మంచి క్వాలిటీది కాదు అని అంటే. అల్యూమినియం అయితే నల్లగా అయిపోతుంది, నాన్ స్టిక్ అయితే మొత్తం లేయర్ అంతా పోతూ ఉంటది. సరే, దీనివల్ల ఎలా మనకి టైం అయితే సేవ్ అవ్వదు. దీనివల్ల టైం సేవ్ చేసుకోలేము, మనం ఎఫర్ట్ ఒక్కటే మనం సేవ్ చేసుకోగలుగుతాము. ఎందుకు అని అంటే ప్రతి దాన్ని కూడా కడిగి పెట్టాలి. మనం అట్లాగే మనము మెతుకులు ఉన్నవి అవి అట్లా తీసుకొచ్చి పెడతామంటే అట్లాంటి ఎలాగూ పెట్టం. మనం ఎప్పుడైనా మనం మామూలుగా మనము మేడ్కి పనమ్మాయికి గిన్నెలు వేసేటప్పుడైనా కానీ మెతుకులు అవన్నీ ఉంటే తీసేసి డస్ట్బిన్ లో వేసి అప్పుడే కదా సింక్ లో కానీ టబ్ లో కానీ వేస్తాము. సో ఆ హ్యాబిట్ వరకు ఓకే అని కాదు. తర్వాత ఇప్పుడు ఒకటి చెప్తాను. ఒక ప్లేట్, ఇది వచ్చేసి మా సాహితికి దోశలు పెడతా. ఈ ప్లేట్లో దోశ ఇట్లా వేస్తాం కదా, ఇక్కడ చట్నీ వేస్తాము, తింటాము. తిన్న తర్వాత దీన్ని మనము మామూలుగా సింక్ లో అలాగే పెట్టేస్తారు. మనమైనా నేనైనా అట్లా వాడేసిన తర్వాత సింక్ లో అలాగే వెంటనే పెట్టేస్తాము. ఆ పెట్టేసిన దాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చి డిష్ వాషర్ లో పెట్టాలనుకోండి, అట్లాగే తీసుకొచ్చి పెట్టేసామనుకోండి, వాష్ అయిన తర్వాత ఏమైందో తెలుసా, ఇక్కడ వరకు దోశ ఎలా వేసామో ఆ ప్రింట్, ఇక్కడ చట్నీ ఎలా ఉందో ఆ ప్రింట్ మాత్రం అలాగే ఉంటది. సో మనం చేసుకోవాల్సిన అలవాటు ఏంటంటే, మనం హ్యాండ్ ఎట్లా వాష్ చేసుకుంటాము ఆ హ్యాండ్ తో దీన్ని కూడా అట్లా వాష్ చేసి సింక్ లో వదిలేయాలి. అదొకటి మాత్రం మర్చిపోకూడదు. మనం అన్నం తిన్నాకైనా
కొంతమంది పెరుగన్నం తిన్న తర్వాత కొంచెం గట్టి కలుపుకొని తినే అలవాట్లు ఉంటాయి కదా. పెరుగన్నం తిన్న తర్వాత కొంచెం ఇట్లా అంతా పెరుగు అంటుకుపోయి ఉంటది కదా, దాన్ని అట్లాగే సింక్ లో వేసేసి మనం నీళ్లు పోసినా పోతుంది, కొంచెం ఎంతో కొంత ఉంటుంది దాన్ని. ఆ మచ్చ అలాగే బయటకు వస్తుంది దీంట్లో నుండి, మనం తిన్న ప్లేట్ లోంచి. సో మనకి ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది. మా ఇంట్లో అయితే మనం చేసుకోవాల్సిన హ్యాబిట్ ఏంటంటే ఇట్లా ఒకసారి చేత్తో అనేసి పెట్టేసేయాలన్నమాట. పాలగిన్నెలు అయితే అసలు ఏం చేసేది పని లేదు. పాలగిన్నెకి ఎట్లా అయితే బాగా అంటుకుపోయి ఉంటది కదా చుట్టూను కింద అంతా, మనకి తెలుసు కదా అందరికి, దాన్ని అట్లా పెడితే చక్కగా క్లీన్ చేసేస్తుంది. ఎందుకంటే ఆ వేడికి వచ్చేసి ఆ మిల్క్ కంటెంట్ అదంతా ఏంటంటే మెల్ట్ అయిపోయి వచ్చేసేస్తుంది, అసలు కంప్లీట్ వచ్చేస్తుంది. ఇంకా రైస్ ఏదన్నా అడుగున కొద్దిగా కుక్కర్లో లైట్ గంజిలాగా అంటుకుపోయి ఉంటుంది కదా, దాన్ని అట్లాగే పెట్టేసామనుకోండి తీసుకొచ్చి, ఏది వెట్గా ఉన్నప్పుడైనా కూడా తెచ్చి అట్లా పెట్టేసామనుకోండి, అలాగే ఎండిపోయినట్టు మచ్చగా అట్లా ఉండిపోతుంది అనమాట. సో మనం చేయాల్సింది అది, పెట్టే ముందు ప్రతి దాన్ని కూడా స్క్రబ్బర్తో ఇట్లా అనేసి పెట్టేసేయాల్సి ఉంటుంది. మనం అట్లా డ్రై అయిపోయింది పెట్టేస్తే మాత్రం అవ్వదు. సపోజ్ మెతుకులున్నా, కరివేపాకులు, చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉన్నా కానీ వాటిని కలెక్ట్ చేయడానికి బిన్ ఉంది అది. సో అవి ఏమన్నా పొరపాటున వచ్చినా కూడా కలెక్ట్ చేయడానికి లోపల బిన్ ఉంది. వాష్ అయిన తర్వాత మనం అది తీసేసి డిస్పోజ్ చేసి కడిగేసి మళ్ళీ దానిలో పెట్టేయచ్చు. కానీ ఈ నేతి మరకలు, నూనె మరకలు అవి కూడా పోతాయి. ఈ పెరుగన్నం తిన్న ప్లేట్లో మరకలు, సపోజ్ ఇప్పుడు టీ గ్లాసో కాఫీ గ్లాసో ఉందనుకోండి, కాసేపు తాగిన తర్వాత అక్కడ పెట్టేసామనుకో లోపలంతా ఎండిపోయినట్టు అవుతుంది కదా, ఆ ఎండిపోయింది తీసుకొచ్చి అట్లా పెట్టేస్తే ఆ ఎండిపోయింది అట్లాగే ఇంకా ఎండిపోయి గట్టిగా అంటుకుపోతుంది. సో మనం ఏంటంటే ఏం లేకుండా కడిగేసి పెట్టాలి. సో ఇంత చేయాలి అని అంటే మనకు అలవాట్లో వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ చేయడం అనేది. కాకపోతే టైం సేవ్ చేసుకున్నాము, డిష్ వాషర్ కొనుక్కుంటే టైం సేవ్ అవుతుంది మనకి అనేది మాత్రం అనుకోకూడదు. టైం మనం గిన్నెలు కడుక్కుంటే ఎంత టైం పడుతుందో అంత టైము పడుతుంది దీనికి వచ్చేసి. ఎందుకంటే సింక్లో ఉన్నాయి అన్నిటిని ఒకసారి తొలిపి తెచ్చి పెట్టాలి అన్నిటినీ. ఇది వాష్ అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మనం పెట్టుకోవాలి లోపల. ఇవేంటంటే మనకి ఇండియన్ కిచెన్ కోసం ఇచ్చారు, మనకి ప్లాట్ఫామ్ కింద పెట్టేసుకోవడానికి అట్లా ఆప్షన్స్ చాలా వరకు తక్కువగా ఉంటాయి కదా. ఇప్పుడు కట్టుకునే హౌసెస్ లో పెట్టుకుంటున్నారు, ఇంతకు ముందు కట్టుకునే ఇళ్లలో అలా లేవు కాబట్టి మన అందరికి కంఫర్ట్గా ఉండడం కోసము వాషింగ్ మెషిన్ లాగా వీల్స్ ఉండే టైపు ఇచ్చారనమాట. సో యూటిలిటీ ఏరియాలో పెట్టేసుకోవచ్చు మనం వాషింగ్ మెషిన్ లాగా. అసలు ఇది వాషింగ్ మెషిన్ ఉన్నంత బరువు కూడా ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇదిగోండి ఈ స్టీల్ స్టాండ్ ఉండాలి, ఇంత బరువే ఉంటుంది, అంతకన్నా ఉండదు. మనమే ఒక్కళ్ళు లేడీసే మనమే పైకి ఎత్తేయచ్చు, అంత వెయిట్లెస్ ఉంటుంది అనమాట. సో దీనికి అదనమాట, మనము యూటిలిటీ ఏరియాలో పెట్టుకున్నాము అంటే మళ్ళీ వీటన్నింటిని తీసుకెళ్ళి లోపల పెట్టాలి. నేను ఏమో అయిపోయిన వెంటనే అన్నింటినీ తీసుకెళ్ళి లోపల పెట్టను, ఇక్కడ నుండే తీసుకెళ్లి వాడుకుంటాను. ఇంకా నేను మళ్ళీ డిష్ వాషర్ వేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏమన్నా కొన్ని ఏవో మిగులుతాయి కదా, అప్పుడు వాటిని తీసుకెళ్లి లోపల పెడతాయి, ఎందుకంటే ఒక పని తగ్గుతుంది కదా మనకి అని చెప్పేసి. సో పెద్ద కిచెన్ అనుకోండి, దీని కిచెన్ లోనే పెట్టుకోవచ్చు హాయిగా, అప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది కూడా మనకు ఒక మాడ్యులర్ ర్యాక్స్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట, మళ్ళీ మనం వీటిని సర్దుకోకుండా అట్లా. దీనికి వచ్చేసి ప్రీ రిన్స్ అనేసి ఉంది. మనం డైలీ డైరెక్ట్ గా వాష్ లో పెట్టక ముందు ప్రీ రిన్స్ ఒకసారి, మనం సపోజ్ ఎండిపోయిన గిన్నెలు అలా ఉన్నాయి అనుకోండి, డ్రై అయిపోయాయి అనుకోండి, ప్రీ రిన్స్ చేస్తుంది ఒకసారి. అది కూడా హెల్ప్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట. ఒక 15 మినిట్స్ ప్రీ రిన్స్ చేసిన తర్వాత ఒక 1 hour 25 minutes, మినిమం 1 hour 25 minutes మనకి ఇది వాష్ చేస్తుంది. ఆటోలో పెడితే 1 hour 25 minutes. ఇంకా ఇంటెన్సివ్ వాష్ అని, కడాయిలు ఉన్నప్పుడు ఆ వాష్ అని ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి కూడా మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. నా వరకు నాకైతే చాలా హెల్ప్ఫుల్ గా ఉంది, ఎందుకంటే నేను రైస్ కి యూజ్ చేసే కుక్కర్ వచ్చేసి మొన్నటిదాకా 5 liters యూజ్ చేసా, అప్పుడు కూడా ఓకే. ఇప్పుడు 3 liter ప్యాన్ పెట్టుకుంటున్నాను, ఇంకొకటి 3 liter కుక్కర్ ఉంటుంది అది పెట్టుకుంటా. కడాయిలు ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర ఉన్న కడాయిలు ఏవో మనకి కుకింగ్ వీడియోస్ లో చూసారు కదా అవే ఉన్నాయి, ఇంకంతకన్నా ఎక్కువేమీ లేవు ఇక అస్సలు. అవే పెడతాను, వాటన్నిటికీ ఏవేం ప్లేసెస్ లో అనేవి నాకు అలవాటు అయిపోయింది. చక్కగా తీసుకొచ్చి దాని ప్లేస్ లోనే పెడతాను. నేను పాలు గిన్నె పెట్టడానికి ఒక ప్లేస్ అనేది దీనిలో కూడా డెడికేట్ చేసి పెట్టుకున్నా, ఆ ప్లేస్ లో పాలు గిన్నె ఉంటుంది. గ్లాసులు, కాఫీ గ్లాసులు ఎక్కడ, మిల్క్ గ్లాసులు ఎక్కడ, బటర్ మిల్క్ గ్లాసులు ఎక్కడ, వేరే బౌల్స్ ఎక్కడ, లంచ్ బాక్స్లు ఎక్కడ అనేది ఒక ఐడియా వచ్చేసింది. 3 years అయింది కదా యూజ్ చేయడం స్టార్ట్ చేసి, ఆ ఐడియా ప్రకారం పెట్టుకుంటా. చిన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, హస్బెండ్ 1 or 2 kids అన్నప్పుడు ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుందండి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఎందుకు అంటే మన ఇష్టం వచ్చిన టైంలో మనం డిష్ వాషర్ వేసుకోవచ్చు. మెయిడ్ రావడం కోసము వెయిట్ చేయాలి, వచ్చారని రాలేదని, వస్తారా రా అని ఫాలో అప్ చేసి రారు అని అంటే అప్పుడు వాష్ చేసుకొని, ఇట్లా కాదు. మన పని, మన ఇల్లు మన హ్యాండ్ ఓవర్ లో ఉండాలి అని అన్నప్పుడు మనము నైట్ అయినా కానీ, ఇంట్లో పనులన్నీ అయిపోయి డిన్నర్ అయిపోయినాక కూడా నైట్ అయినా కానీ, నైట్ వెంటనే మనం వెళ్ళి పడుకోం కదా, ఏ ఫోనో చూసుకుంటూ ఉన్నాం కదా, 10 నిమిషాల్లో వేసేస్తా. నాకైతే స్పీడ్ అయిపోయింది, నాకైతే అలవాటు అయిపోయింది. మా సాహితీ అయితే కిచెన్ లో కూర్చొని ఛాలెంజ్ అని పెడుతుంది అనమాట, టైమర్ పెడుతుంది.
నీకు ఇంకా 12 minutes ఇస్తున్నాను, 12 minutes లో డిష్ వాషర్ వేసేయాలి అని చెప్పి ఛాలెంజ్ పెడుతుంది. అలా ఛాలెంజ్ పెట్టినప్పుడు ఇంకా స్పీడ్గా వేసిస్తూ ఉంటాను అనమాట, అలవాటు అయిపోయింది కాబట్టి. లేదు కొత్తలో అని అంటే ఒక 20 minutes పడుతుందండి, ఈజీగా 20 minutes తీసుకుంటాము. ఒక్కొక్క దాన్ని తొలపాలి కదా, మొత్తము తొలిపేసి తీసుకొచ్చి పెట్టడానికి 20 నిమిషాలు ఈజీగా పడుతుంది. ఏది 20 నిమిషాల్లో మనం స్టవ్ తుడుచుకోవడము, కౌంటర్ టాప్ తుడుచుకోవడము, సింక్ కడుక్కోవడము, ట్యాప్స్ రుద్దుకోవడం అన్ని కలిపి చెప్తున్నాను. కిచెన్ క్లీనింగ్, ఈ గిన్నెలకు రిలేటెడ్ క్లీనింగ్ కి మాత్రం ఒక 20 minutes పడుతుంది. సో మనకి మేడ్ వచ్చినా కూడా అంత టైంలో చేసేస్తుంది కదా, అందుకే అన్నాను మనకి టైం అయితే ఏం సేవ్ అవ్వదు, కానీ ఎఫర్ట్ ఇలా గిన్నెలు తోమడము, కడగడము ఈ రెండు మట్టుకు సేవ్ అవుతాయి మనకి. అది చెప్పాలంటే మనము ఎక్కువగా మనం స్ట్రెయిన్ అవ్వాల్సిన దానికన్నా తక్కువ అవుతాం అనమాట. సపోజ్ మనకే గిన్నెలు కడుక్కునే రోజు అలవాటు ఉంది అని అనుకోండి, అప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. ఎట్లా ఒక 30% వరకు మనం చేస్తే 70% వరకు ఇది చేసి పెడుతుంది. ఇంకా హైజీన్ గా చేస్తుంది, క్లీన్ గా చేస్తుంది, వేడి నీళ్లతో చేస్తుంది, ఎట్లాంటి సోపు ఇవి ఏం మిగల్చదు అనమాట. కానీ ఆ రిన్ సైడ్ మాత్రం నాకు కొంచెం సోపీగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. నేనైతే అవాయిడ్ చేశాను. లేదు గిన్నెలు తలతలా ఉండాలి, కొంచెం కూడా వాటర్ మార్క్స్ ఉండకూడదు అని అనుకుంటే రిన్ సైడ్ వేసుకొని వాడుకోవచ్చు. నాకేమో కొంచెం కాన్షియస్ గా ఉంటాను సోప్ విషయంలో. విమ్ లిక్విడ్ తో మనము ఏమన్నా వాష్ చేసి కడిగినా కానీ, కుక్కర్ కానీ, పాల గిన్నెలు అవన్నీ కొంచెం నీళ్లు పోసి వాడే ముందు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తే ఇంకా నురగలాగా వచ్చేస్తుంది కదా, అవి పోసేసి మళ్ళీ అప్పుడు వాడేదాన్ని అనమాట. కొంచెం భయంగా అనిపిస్తుంది అలాంటివి వాడడానికి. అలా చూసుకుంటే మాత్రం నేనైతే కంప్లీట్ గా అవాయిడ్ చేసాను. రిన్ సైడ్ అయితే నేను వాడట్లేదు. ఆ రిన్ సైడ్ ని మనం ఇంట్లో కూడా చాలా రకాలుగా వాడుకోవచ్చు. మిర్రర్ క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఒక కాటన్ క్లాత్ మీద కొంచెం వేసేసి రిన్ సైడ్ క్లీన్ చేసుకోవడం చాలా బాగా వస్తుంది. కొంతమందికి సింక్ పక్కన కొంచెం స్టీల్ సర్ఫేస్ ఉంటుంది కదా కౌంటర్ టాప్ మీద, అది కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా వాటికి బాగా యూజ్ అవుతుంది. దాంతో డిఐవైస్ చాలా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చే ఏదైనా వీడియోస్ లో చెప్తాను. సపోజ్ మీ దగ్గర డిష్ వాషర్ లేకపోయినా ఒక రిన్ సైడ్ బాటిల్ తెచ్చుకొని చాలా ప్రయోగాలు చేయొచ్చు అనమాట. వాటితోటి చాలా డిఐవైస్ చేయొచ్చు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది దాంతో. అంతేనండి. ఇంకా డిష్ వాషర్ గురించి చిన్న ఫ్యామిలీస్ అయితే తీసుకోండి, పెద్ద ఫ్యామిలీస్ అయితే మల్టిపుల్ రౌండ్స్ వేయాలి. ఆ మల్టిపుల్ రౌండ్స్ వేయాలంటే చాలా వర్క్ చేయాలి. దానికన్నా మనం ఒక పని మనిషిని ఆప్ట్ చేసుకుంటే మంచిది. సో చిన్న ఫ్యామిలీసే, చిన్న చిన్న గిన్నెలే ఉంటాయి. ఒక 1 లీటర్ మాక్సిమం 1 లీటర్ వరకు మిల్క్ పాట్ ఉంటుంది. మాక్సిమం 5 లీటర్ వరకు కుక్కర్లు వాడే అలవాటు ఉంది. కడాయిలు కూడా ఒక 2.5 లీటర్ కడాయిలు ఉంటాయి కదా మనకి, ప్రెస్టేజ్ అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రెస్టేజ్ కడాయి అయితే ఈ సైజ్ లో ఉంటుంది, 2.3 లీటర్స్ అట్లా 2.7 లీటర్స్. ఇక అంతే, అంతకన్నా పెద్దవేమీ వాడే అలవాటు లేదు. సో క్యాస్ట్ ఐరన్ తక్కువగానే వాడతాము, నాన్ స్టిక్ తక్కువగానే వాడతాము, అల్యూమినియం తక్కువగానే వాడతాము, ఇంకా రాగి ఇత్తడి ఇలాంటివి కూడా తక్కువే, ప్లాస్టిక్స్ తక్కువే అన్నప్పుడు యూస్ఫుల్, కంప్లీట్లీ 100% సాటిస్ఫై అయిపోతారు అనమాట దీంతో. మన ఇష్టం వచ్చినప్పుడు మనం వాషింగ్ మిషన్ లో బట్టలు వేసుకుంటాం కదా, అలాగే మన ఇష్టం వచ్చినప్పుడు మనము దీంట్లో గిన్నెలు వేసుకోవచ్చు. సో మెషిన్ మెయింటెనెన్స్ అనేది ఏముండదండి. సెల్ఫ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుంది ఎప్పుడైనా. నేనైతే ఇప్పటికీ అసలు ఎన్నిసార్లు పెట్టానో అది కూడా నాకు కూడా గుర్తులేదు అసలు సెల్ఫ్ క్లీన్ ఆప్షన్ ఎప్పుడు పెట్టాను అనేది. అండ్ నేను చెప్పాను కదా మనము ఇట్లా నీళ్లతో ముందే తొలిపేసి పెట్టేస్తామనేసి. సో కింద ఉన్న బిన్ లో కూడా ఏమీ కలెక్ట్ అవ్వదు. నాకు ఇంత చిన్న చీమంతా కూడా ఏది కలెక్ట్ అవ్వలే ఇప్పటికైతే, ఏమీ కలెక్ట్ అవ్వలేదు ఆ బిన్ లోకి. నేను స్టిల్ బిన్ తీసి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పెట్టేస్తూ ఉంటాను. సో బై మిస్టేక్ ఏదన్నా కరివేపాక లాంటిది పడినా కానీ కలెక్ట్ చేసుకునే బిన్ ఉంది, అది ఎక్కడో పైప్స్ లోకి వెళ్ళి ఇరుక్కుపోయి పాడైపోయింది అనేది అయితే లేదు. సో లిమిటెడ్ గానే ఉంటాయి. యూజ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది అని అంటే చక్కగా కొనుక్కోవచ్చు. ఎందుకు అని అంటే తక్కువ గిన్నెలు ఉండే వాళ్ళని కూడా పని మనిషిని ఆఫ్ చేసుకొని, కింద ఇంట్లో పని మనిషి ఉందేమో మళ్ళీ నా మాటలు వింటే పని మనిషిని ఆఫ్ చేసుకొని 2000 3000 దానికన్నా కానీ ఒక్కసారిగా పెట్టేసుకుంటే మంచిది అనమాట. 2 years కి మనము పని మనిషికి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో మనకి డిష్ వాషర్ వచ్చేస్తుంది. మెయింటెనెన్స్ చెప్పా కదా, 1 year కి మీకు 5000 కూడా అవ్వదు మెయింటెనెన్స్. దీనికి వచ్చేసి ఏది సర్ఫ్, సాల్ట్ ఇవన్నీ కొనడానికి ఎలక్ట్రిసిటీ బిల్ తో కలిపి 5000 కూడా దాటదు, అస్సలు పొరపాటును కూడా దాటదు. మీరు రోజుకి 2 AC వాష్లు వేస్తున్నారు, 2 AC లోడ్స్ వేస్తున్నా కూడా మీకు 5000 అనేది దాటదు అస్సలు మన యాన్యువల్ మెయింటెనెన్స్. సో మనము మనిషిని ఆప్ చేసుకుంటే వాళ్ళకి ఎంత పే చేస్తున్నామో మీ క్యాల్కులేషన్ తెలిసే ఉంటుంది కదా. సో అదనమాట. తీసుకుంటాము. చిన్న ఫ్యామిలీస్, చిన్న గిన్నెలే ఉన్నాయి, నో ప్రాబ్లం అన్నప్పుడు చక్కగా కొనేసుకోవచ్చు. సో లేదు
కొంచెము వేరే వేరే డిఫరెంట్ గిన్నెలు ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి, నాన్ స్టిక్ ఉన్నాయి అన్నా కానీ కొంచెము ఓకే, ఇట్స్ ఓకే అనుకొని ఒక 5,000 ఎక్స్ట్రాగా స్పెండ్ చేసి వీటిని ఉన్న నాన్ స్టిక్స్ కానివ్వండి, అల్యూమినియం ఇవి ఎక్కడన్నా అమ్మేయడమా, లేదా ఎందుకు తీసుకుంటారు, నాన్ స్టిక్ లో కూడా లోపలంతా అల్యూమినియమే కదా, స్టీల్ షాప్స్ లో అట్లా కూడా తీసుకుంటారు. ఎక్స్చేంజ్ చేసేసుకొని చక్కగా అన్ని స్టీల్ యూటెన్సిల్స్ అలాగే ఒక మెషిన్ తెచ్చేసుకున్నారంటే రిలాక్స్ గా ఉంటది అనమాట. టైం సేవ్ అవ్వదు, మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు పని చేసుకోవచ్చు అనమాట. చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళకు కూడా అలవాటు చేసామనుకోండి, వాళ్ళు తాగిన గ్లాస్ తొలిపేసి వచ్చి ఇక్కడ పెట్టేస్తారు, వాళ్ళు తిన్న ప్లేట్ ఇట్లా తొలిపేసి వచ్చి దానిలో పెట్టేస్తారు. ఇల్లు కట్టుకునే వాళ్ళు మాత్రము ప్లాట్ఫామ్ పక్కనే ఉండేలాగా అరేంజ్ చేసుకున్నారండి, చాలా మంచిది. కానీ గ్యాస్ సిలిండర్కి దగ్గరలో మాత్రం పెట్టుకోవద్దండి. బట్ నాకు అనిపించేది ఏంటంటే అసలు ఇది యూటిలిటీ ఏరియాలో ఉండడం అనేది కంఫర్ట్. బట్ ఓపెన్ కిచెన్ పెద్ద ప్లాట్ఫామ్ అనుకోండి, అప్పుడు ప్లాట్ఫామ్ దగ్గర కింద పెట్టుకోవచ్చు. చిన్న కిచెన్లు అయ్యి ఉండి గ్యాస్ సిలిండర్ల దగ్గరే ఇట్లా అప్లయన్సెస్ అయితే అస్సలు పెట్టుకోవద్దు అనే చెప్తాను నేను. చక్కగా హాయిగా యూటిలిటీ ఏరియాలో ఉందనుకోండి, నైట్ మనం పడుకునే ముందు మెషిన్ వేసి స్విచ్ ఆన్ చేసి వెళ్ళి పడుకున్నా కూడా మనకి ఎలాంటి భయం ఉండదు. సపోజ్ ఏదన్నా జరిగినా కూడా అది యూటిలిటీ ఏరియాలో జరుగుతుంది, కానీ ఇంటి జోలికి అయితే రాదు కదా, అందుకనేసి. బట్ ఇప్పటికైతే టిల్ డేట్ నాకు ఈ బాష్ డిష్ వాషర్ ఏ రకంగానూ టెన్షన్ పెట్టలేదు, నన్ను చక్కగా వర్క్ చేసింది అనమాట, చాలా చక్కగా వర్క్ చేసింది. ఈవెన్ ఇంకా వాషింగ్ మెషిన్ అయినా మధ్యలో ఒకసారి ఏదో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సర్వీస్ చేయించి మార్చామే, కానీ ఇది మాత్రం ఇప్పటికి వరకు నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదండి అస్సలు. సో డిష్ వాషర్ గురించి, యూజ్ చేసే గిన్నెల గురించి, దానికి అయ్యే మెయింటెనెన్స్ గురించి, దాని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అన్నీ చెప్పమనేసి మల్టిపుల్ కమెంట్స్ వచ్చాయి నాకు శ్రీలక్ష్మి రామానుజ దాసిలో, అలాగే సాత్విక ఆహారం ఛానల్లో కూడా. సో ఆల్రెడీ చెప్పాను అని చెప్పి ఆ లింక్ షేర్ చేశాను, కానీ ఇన్నాళ్ళు వాడారు కదా, ఇప్పుడు ఇంకేమన్నా మీకు ఐడియాస్ మారాయా, ఇంకేమనిపిస్తుంది అనేవి డీటెయిల్స్ కూడా అడిగారు. సో అవన్నీ నాకు తెలిసినంత వరకు షేర్ చేశాను. ఏదైనా ఉంటే నాకు కమెంట్స్ లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇది డిష్ వాషర్ గురించి ఏమన్నా కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, రిప్లై ఇస్తుంటాను. కొంచెం ఈ మధ్య కమెంట్స్ కి రిప్లై ఇవ్వడం కొంచెం డిలే అవుతుంది కదా, రీజన్ ఏంటంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ 2 ఛానల్స్ కదా, రెండిట్లోనూ రెండు ఛానల్కి నేను జస్టిఫై చేస్తున్నాను అని చెప్పట్లేదు, కానీ మన సాత్విక ఆహారం ఛానల్లో మాత్రం 11 గంటలకు మాత్రం టంచన్గా వీడియో వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. నాకు అది మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. మనకి శ్రీలక్ష్మి రామానుజ దాసి ఛానల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అనే ఇంటెన్షన్ ఉంది, కానీ టైం పర్మిట్ చేయట్లేదు. సో మ్యాక్సిమం నేను చూసుకొని రీచబుల్లో ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. రకరకాల విషయాలతో, ఈ హోమ్ మేకింగ్ కావచ్చు, హౌస్ క్లీనింగ్ కావచ్చు, ఈవెన్ మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా నేను చేయాలనుకుంటున్నాను. నాట్ ఓన్లీ స్పిరిచువల్ కూడా ఉంటుంది. పూజ వీడియోస్ చేయట్లేదు, స్వామిని చూసి ఛానల్ ఇది పూజ అంటున్నారు, అన్ని కూడా చూపిస్తాను. అలాగే వరలక్ష్మి వ్రతం గురించి కూడా అడిగారు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, వ్రతాలు అట్లా కాదు కానీ నిత్యానుష్ఠానమే ఇంకా అని చెప్పేసి. సో అదండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము.